ఇల్లు స్వాధీనం చేసుకోవడం అందులో మొదటడుగు మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. నా కాళ్ల కింద నలిపేయాల్సిన ప్రాణాలు ఇంకా చాలా ఉన్నాయి. కలలు కనకు రుద్రాణి. మా అన్నయ్యను తాకే ధైర్యం చేసినప్పుడే నీ ఆయు తీరిపోయినట్టు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నిన్నింకా ప్రాణాలతో ఉంచింది. ఒక్కసారి ప్రాణాలు తీయాలని చూసినా వదిలేశాను కదా అని ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికొస్తే నీ ఫ్యామిలీలో ఏ ఒక్కడూ మిగలడు. నా ఇంటికొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా? బెదిరించడానికి కాదు, హెచ్చరించడానికి వచ్చాం. మా ఇల్లు స్వాధీనం చేసుకోగానే ఏదో అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. ఆ ఇల్లు తిరిగి ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ఆడదానిపై పుట్టావు, అనాథల్ని ఆదరించి అమ్మలాగా అందరి ముందు నటిస్తున్నావు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా రుద్రాణి? మా ఇంట్లో నుంచి మమ్మల్ని పంపించి ఏం సాధించాలనుకుంటున్నావు? చూపిస్తాను భూమి. నేనేం సాధిస్తానో మీ అందరికీ చూపిస్తాను. అది మీకు అర్థమయ్యేటప్పటికీ మీలో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. ఒక్కసారి ప్రయత్నం చేసినా నిన్నేమీ చేయలేదని ఇంకోసారి ప్రయత్నించాలని చూస్తున్నావేమో. ఆ రోజు నువ్వు మా అన్నయ్యని చంపాలని చూసినప్పుడు పక్కన నేను లేను. ఇప్పుడు నేను రాముడి వెనక హనుమంతుడిలా పక్కనే వెన్నంటున్నాను. ప్రయత్నించి చూడు. ఈసారి మా అన్నయ్యని ఏదైనా చెయ్యమని మనుషుల్ని పంపించే ముందు ఇంట్లో చావుకి ఏర్పాటు చేసుకుని పంపించు. ఎందుకంటే మా అన్నయ్య నీడను పొరపాటున ఎవరైనా తాకినా నీ ఇంట్లో ఒక శవం లేవడం ఖాయం. అది నువ్వు కావచ్చు, నీ భర్త కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు. మా ఇంటిని అడ్డదారిలో లాక్కున్నావు. ఆ ఇల్లు నీది కాదు, మాది అని చెప్పడానికే వచ్చాను. పగటి కలలు ఎక్కువ కనుక త్వరలోనే ఆ ఇల్లు మాదవుతుంది. పదభూమి. మా అన్నయ్యకి ఏదైనా ప్రమాదం తలపెట్టాలనుకుంటే హనుమంతుడు లంకం తగలబెట్టినట్టు మీ సామ్రాజ్యం మొత్తం తగలబెడతాను. మీ ఇద్దరితో సహా. జాగ్రత్త. చూసావా, ఇంత జరిగినా వాళ్ళ పొగరు తగ్గలేదు. వాళ్ళకి ఇంకా నా నిజస్వరూపం తెలీదు. ఇంత జరిగిన తర్వాత కూడా నా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు కదా, నేనేంటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. వాళ్ళ అంతు తేలుస్తాను. ఏంటి అందరూ డల్గా ఉన్నారు? మీ అందరి కోసం ఫుడ్ తీసుకొచ్చాను. అందరం కలిసి తిందాం రండి. ఆకలి ఎలా వేస్తుంది అనుకుంటున్నావురా? ఇంత జరిగిన తర్వాత కూడా అది తెచ్చాను, ఇది తెచ్చానని ఏదో పుట్టినరోజుకో పండగకో తెచ్చినట్టు చెప్తున్నావు. అక్క, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైందని మీరందరూ తిండి మానేస్తున్నారు? ప్రస్తుతానికి వేరే ఇంటికి వచ్చాం. మన ఇంటికి మనం వెళ్తామని చెప్తున్నాను కదా. అవునదినా, మనమేదో ఆ ఇంటిని వాళ్ళకి ఇచ్చేసినట్టు, ఆ ఇంటితో మనకి సంబంధం లేనట్టు ఎందుకు బాధపడుతున్నారు? మీకు ఇంతకు ముందే చెప్పాను, పండక్కి ఏదో పక్కూరు వెళ్ళాం అనుకోండి, లేదంటే బంధువులింటికి వచ్చామనుకోండి అని చెప్పాం కదా. అలా అనుకోవాలనుకున్నా అనుకోలేకపోతున్నాం భూమి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మనసంతా ఆ ఇంటి మీదే ఉంది. అక్క, మన జీవితాలు మొదలైంది ఇటువంటి ఇంట్లోనే. అమ్మ అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించేది. సాయంకాలం అరుగు మీద కూర్చోబెట్టి కబుర్లు చెప్పేది. ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని పలకరించుకుంటూ ఎంత సంతోషంగా ఉండేది.
కానీ మనదంటూ ఇల్లు ఏర్పడిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళం మునిగిపోయాం. హోటల్ చూసుకుంటూ అన్నయ్య నేను, బావ కోసం ఎదురు చూస్తూ నువ్వు, నీ జీవితం ఏమైపోతుందో అని ఆలోచిస్తూ అమ్మ నాన్న, అలాగే రోజులు గడిచిపోయేవి. మనది కాకపోయినా ఆ ఇంట్లో ఉన్న నీ జ్ఞాపకాలు మనింట్లో ఉన్నాయా? మనది అన్న ఆనందం తప్ప. దేవుడు మళ్ళీ మీ పాత రోజులు మీకిచ్చాడనుకోండదునా. పరిస్థితిని బట్టి మనం సర్దుకుపోవాలి కాని ఏ ఇల్లైతే ఏముంది? అలా అని మన ఇల్లు వదిలేయమని కాదు. మన ఇల్లు ఎప్పటికీ మందే అవుతుంది. అప్పటి వరకు ఈ ఇల్లు కూడా మన ఇల్లే అనుకుందాం. అక్కడికంటే ఇక్కడ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అంతేకాని ఇప్పుడు మీరు బాధపడి మమ్మల్ని బాధ పెట్టడం కాదు. అవునమ్మా, మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసుకునేలాగా మా అందరికీ నీ చేత్తో గోరుముద్దలు తినిపించమ్మా. అలా తిని ఎన్నాళ్ళయిందో. అవునత్తయ్య, మాధవ్ అప్పుడప్పుడు మీ చేత్తో తిన్న గోరుముద్దలు తలుచుకుంటూ ఉండేవాడు. ఇన్నాళ్లకే అవకాశం వచ్చింది. అందరికీ మీరే తినిపించండి.